హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ పీవీకే. డాక్టర్ బాలి ఎక్కడికి వెళ్ళావు? అది అక్కడ 2 రోజుల నుంచి రాకపోతే ఎంత టెన్షన్ పడింది తెలుసా? ఈరోజు పొద్దున్నే పడుకొని ఉంటే వాడు ఫరూక్ గారు కాల్ చేసి నిద్ర లేపినాడు. కాలేజీకి డ్రాప్ చేసి రా అని చెప్తే నేను వచ్చేలోపు వాడు వేరే ఫ్రెండ్ తీసుకొని వెళ్ళిపోయాడా? ఇక జరగాల్సింది ఆలోచించండి. సరే కదా అని కాలేజ్ దగ్గరికి వెళ్తే వీళ్ళంతా బయట కనిపిస్తున్నారు. నేను ఒకటి కాలేజ్ పోలేదని దాదాపు ఒక 9 మంది ఉన్నారు. వీళ్ళు మొత్తం జడదొబ్బి ఇక్కడ అడవిలోకి తీసుకొచ్చి వాళ్ళు ఏమో అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు తినడానికి. వెళ్ళి వాళ్ళు చేసేస్తే తినేసి కాసేపు అటు ఇటు తిరిగి వెళ్ళిపోవడం ఇంటికి. అక్కడ వస్తూ ఒక వంక దాటిస్తున్నాము. మా వాళ్ళ కష్టాలు చూడాలి ఒకసారి. అమ్మో, నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. పూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? సో ఈ వీడియో కానీ మా హెచ్ఓడి చూసినాడంటే భయపడాల్సిన అవసరం లేదు. నన్ను దొబ్బుతాడు ఫస్ట్. ఒక 9-10 మంది వచ్చినాం మొత్తం క్లాస్ నుంచి. అది నా ఒక్కడి వల్ల. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. మేము వాళ్ళు ఆడ ఫుడ్ చేస్తా ఉంటే తిరుగుదామని నేను ఏదో ఒకసారి తిరిగినానా. వీడు బావా తుప్పల్లో వెళ్ళకూడదమ్మా. ఎట్ల నుంచి వస్తున్న యుద్ధ వీరుడు. వచ్చేసి మా ఊరు దగ్గరలో ఉంది. అంటే కాలేజ్ దగ్గర నుంచి అరౌండ్ ఒక 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చి तू समझा? हाँ नहीं तू समझा नहीं. మల్లేష్ సార్ చూస్తాలే రేపు ఈ వీడియో చూసి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కాదు, మీ మల్లేష్ సార్కి ఏమైనా మెసేజ్ చేయాలనుకుంటున్నావు నువ్వు? ఏం లేదు. మా షెఫ్ ఉన్నాడు, ఇంటర్నేషనల్ షెఫ్ అనమాట. ఒకప్పుడు ఎక్కడో బతకాల్సినాడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి బతుకుతూ ఉన్నాడు. యశో సార్ తలక పైకి తెచ్చు. మా వాడు మొత్తం వీడి పైన ఆధారపడి ఇప్పుడు 9 మంది వచ్చినాము. కానీ ఇప్పుడు సరిగ్గా చేయకపోతే మా పరిస్థితి ప్రోగాడు. వీడు మొత్తానికి హెడ్, జానీ సిన్స్ బ్రదర్ అనమాట. అది టైంకి రా. మా వాడు ఏ రోజు పాపం అన్నం పెట్టాడు కాదు. ఇది ఈడేది ఈయన చూడు. ఈయన జిటిమార్ ఇంట్లో అబద్ధాన్ని పనులు చేసినారా మీరు?
మా కాలేజీలో మాల్ పర్సనాలిటీ అనమాట. ఎవరికి ఏం మాల్ కావాలన్నా వీడిని తల పైకెత్తురా. స్మగ్లర్, పెద్ద స్మగ్లర్ మా వాడు. బాబు ఒకసారి తలక పైకెత్తు బా. వాడు క్లాస్లో ఉన్నాడో లేడో ఎవడికి అర్థం కాదు. మా వాడు పేరు బేసిక్గా అమ్మరు, కానీ వీని జీటీ అని పిలుస్తారు. అంత పెద్ద డైహార్డ్ ఫ్యాన్ అనమాట. 650కి కౌంట్ ఎంత బ్రో ఇది? 20 పైన ఉంటాయి కదా బ్రో. సుసుగాడు పనులు చేస్తానాడు రా. ఆకలి అవుతుంది అందుకే. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్. పులికాయలు వేసుకొని దవడకేసినాం లింక్స్. ఎంజాయ్ పండకు అబ్బా. ఒకసారి చూపిరా పేరు ఇట్లా. కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడే పో. వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. సార్ చెప్పు. దాన్ని నమ్ముకొని ఇక్కడ 5 జీవాలు ఉన్నాయిరా. దాని జోలికి వేసుకొని ఏం చేస్తావరా? సార్ మనం మాట్లాడిందంతా వీడియోలో పెడితే ఏందిరా పరిస్థితి? నరుకుతారు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నేను ఈయన ఏం తెచ్చినా నేను నాకు అర్థం కాలేదు సార్. 50-50 అటు చేయదు నువ్వు. హలో ఇంకా వండుతున్నారు. చికెన్ వాడికి ఏదు. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? కింద కింద చెప్తా ఏం కాదు కానీ. అంటే మా క్లాస్ సిఆర్ గాడు నెక్స్ట్ ఏ క్లాస్ సార్ వస్తాడని ఫోన్ చేసుకోవాల్సినాడు. మాకన్నా ఉడికిందే లేదా, ఎప్పుడేసి రంచాలా అని చెప్తానా. ఇంతమంది ఇలా కష్టపడతా ఉంటే ఈ ప్రపంచానికి నాకు ఏ సంబంధం లేదన్నట్లు కూర్చున్నాడు. సో వాటర్ అయిపోయినాయంటే వాటర్ తీసుకొద్దామని, వాటర్ ప్లస్ అరిటాకులు తీసుకొద్దామని బైక్ తీసుకొని పోతా ఉన్నాం. కానీ స్కూటీ వచ్చేసి చాలా తక్కువ గ్రౌండ్ క్లియర్ ఏడ తగ్గుతుందో అని మావాడు కొంచెం దిగులుగానే ఉన్నాడు. ఎందుకంటే స్కూటీ వాడే కాబట్టి. అట్లే మా బావ వడ్డిస్తున్నాడు. వడ్డించేది కదా బాబా, చెల్లెలు కానీ ఇలా బావా. సో ఎంతరా సుమారు 2 hours కష్టపడినామా? 3 hours కాలేజ్ వదిలిపెట్టి ఇట్లా తిరిగిన తర్వాత ఫైనలీ తింటా ఉన్నాం ఇప్పటికి ప్రశాంతంగా. రిజల్ట్ దొరికింది. మా వాడు వెజిటేరియన్. సో అందరూ తింటా ఉంటే చికెన్ తింటా ఉంటే మా వాడు సపరేట్ బాక్స్ తెచ్చుకుని దాన్ని తింటా ఉన్నాడు. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ప్రశాంతంగా తినడానికి కూర్చుంటే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఈరోజు. ఫుడ్ తినేసి అందరం వెళ్ళిపోతూ ఉన్నాము. టైం కూడా అరౌండ్ ఒక 3 అవుతూ ఉంది.
వీళ్ళంతా మళ్ళీ కాలేజీలోకి వెళ్ళి ఏమేమో చేద్దామన్నారు. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. సో మేము వీళ్ళని వెళ్ళిపోమని చెప్పా. రే మలేష్ ఒకసారి ఎక్స్క్యూజ్ మీ. సో ఇప్పుడు అది దాటల్లా. వాడమ్మ వాడు మళ్ళీ వచ్చారా? ఈడు చూడు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందనే ఈడికుంది. खत्म बाय बाय टाटा गुड बाय गया ఇప్పుడు రా. నిలబడితే పడవనుకున్నావా? పడతాను. జిటి చెప్తా. ఏం కాలే జిటి జిటి చెప్తా. వీడియో బాగా జిటి ఫోటో ఇస్తలేడు. వాడికి వస్తేనే కరెక్ట్ మగ ముందుకు తిట్లు వెళ్తాడు. ఏ జిటి ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఈడే కాలు ముందు అట్లా. సో అంతా ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ దిప్పు. మళ్ళీ ఇది కాదు రైలెట్టు. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్.